నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి కానీ ఈరోజు శ్రీ ప్రవీణ్ ఎన్ గారు, శ్రీమతి శృతి గారు, శ్రీ ఎన్ కళ్యాణి గారు, శ్రీమతి దివ్యలక్ష్మి గారు, శ్రీమతి శిరీష గారు, శ్రీ కిరణ్ యు గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ ప్రవీణ్ ఎన్ గారి, శ్రీ కళ్యాణి ఎన్ గారి, శ్రీమతి శిరీష గారి పితరులు శ్రీమతి పద్మజ గారి, శ్రీ శ్రీనివాసులు నల్లమల్లి గారి మరియు 50వ వివాదిన శుభ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. శ్రీమతి పద్మజ గారికి, శ్రీ శ్రీనివాసులు నల్లమల్లి గారికి మరియు 50వ వివాదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి వేడుతూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఈ 65 మంది ఆశీస్సులు, ముక్కోటి దేవతల దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే వారి తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా వారికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, శ్రీమతి పద్మజ గారి తల్లిదండ్రుల ఆశీస్సులు, అలాగే శ్రీ శ్రీనివాసులు నల్లమల్లి గారి తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా, వారి దీవెనలు కూడా ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, వారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వారి కుటుంబ సభ్యులందరి తరపున కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు, అలాగే వీరందరి తరపున కూడా 65 మంది వయోవృద్ధుల తరపున కూడా వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. అలాగే ఈరోజు శ్రీమతి శ్రీ శ్రీనివాసులు నల్లమల్లి గారు, శ్రీమతి పద్మజ గారు పెళ్లి రోజు జరుపుకుంటున్నందుకు మరియు ఆ భగవంతుని దీవెనలు వారికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, వారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. అలాగే శ్రీమతి పద్మజ గారికి, శ్రీ శ్రీనివాసులు నల్లమల్లి గారికి, శ్రీ కళ్యాణి ఎన్ గారికి, శ్రీమతి దివ్యలక్ష్మి గారికి, చిరంజీవి చాహేల్ గారికి, చిరంజీవి రాయన్ గారికి, అలాగే శ్రీ ప్రవీణ్ ఎన్ గారికి, శ్రీమతి శృతి గారికి, చిరంజీవి లౌక్య గారికి, చిరంజీవి నిత్య గారికి, శ్రీమతి శిరీష గారికి, శ్రీ కిరణ్ యు గారికి, చిరంజీవి ఆసిని గారికి, చిరంజీవి జాహ్నవి గారికి దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనలతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి పద్మజ గారికి, శ్రీమతి దివ్య గారికి, దివ్యలక్ష్మి గారికి, శ్రీమతి శృతి గారికి, శ్రీమతి శిరీష గారికి దీర్ఘ సుమంగళీ భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ లక్ష్మీదేవి దీవెనలు మరియు ఆ దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, దీర్ఘ సుమంగళీ భవ. మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీర్ఘ సుమంగళీ భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, గత 7 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ, ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకొస్తూ, మరియు వీరందరి 65 మందిని హక్కున చేర్చుకొని వీరి ఆకలి తీరుస్తూ, గ్రాసరీస్ రూపాన, బట్టల రూపాన, అలాగే రెంట్ రూపాన, అలాగే మరియు అంబులెన్స్ రూపాన, ఇలా ఎన్నో పోతే ప్రతిదీ ఒక తండ్రి పాత్ర పోషించాలని ఒక సంకల్పంతో ప్రతిదీ వీరికి ఏ అవకాశం ఉన్నా, ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకు వస్తూ ప్రతి ఒక్కరి ఆకలి తీరుస్తున్నందుకు వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఈరోజు మరియు శ్రీ ప్రవీణ్ ఎన్ గారు, శ్రీమతి శృతి గారు, శ్రీ ఎన్ కళ్యాణి గారు, శ్రీమతి దివ్యలక్ష్మి గారు, శ్రీమతి శిరీష గారు, శ్రీ కిరణ్ యు గారు వీరు వారి తల్లిదండ్రుల పెళ్లి రోజు శుభ సందర్భంగా ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్, యాపిల్స్, అలాగే స్వీటు అరిసెలు, అలాగే వెజ్ బగారా రైసు, అలాగే వెజిటేబుల్ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత
అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ.